5 కోట్ల ప్రజల కలల రాజధాని అమరావతి. ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ఒడ్డున వెలిసిన 2200 ఏళ్లకు పైగా గొప్ప చారిత్రక బౌద్ధ ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పురాతన నగరం, శాతవాహనుల రాజధానిగా ప్రపంచ ప్రసిద్ధి బౌద్ధ స్తూపానికి నిలయంగా వెలిగి ప్రస్తుతం ఆధునిక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటోంది. చరిత్ర లోతుల్లోంచి మన సంస్కృతితో ముడిపడిన ఈ చారిత్రక వైభవాన్ని చాటి చెప్పి ప్రపంచానికి నాగరికతను నేర్పిన ఆ పేరే అమరావతి. ఆ పేరు తలుచుకుంటే చాలు ప్రజల నరనరాల్లో తెలియని ఉద్వేగం ఉప్పొంగుతుంది. 2019-2024 మధ్య కాలంలో విధ్వంస పాలకుల చేతిలో శిథిలమైన అమరావతి స్వప్నం తిరిగి పునర్జీవం. అమరావతి పునర్నిర్మాణ పనులకు గత ఏడాది మే 2న దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా శ్రీకారం చుట్టుకుంది. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిన నాటి అమరావతి నేడు ఆంధ్రుల ఆధునిక రాజధాని నగరంగా మారబోతోంది. ఆ మలుపునకు కర్త కర్మ క్రియ మొత్తం తానే అయి నిలిచిన పార్టీ టీడీపీ. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ధ్యేయం. అమరావతి కేవలం ఒక రాజధాని కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ కళ. 5 కోట్ల ఆంధ్రులు కలల కన్నా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ విజయవంతమైన శాశ్వత రాజధానిగా నిలదొక్కుంది. అమరావతి అభివృద్ధికి కేంద్ర స్థాయి నుంచి చట్టబద్ధమైన రక్షణ లభించింది. పొరుగు రాష్ట్రాలకు ధీటైన రాజధానిగా అమరావతి శాశ్వతంగా రూపుదిద్దుకుంటోంది. 13 ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరు, 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాల కల్పవల్లి మన అమరావతి. చంద్రబాబు దూరదృష్టితో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఏర్పడబోతున్నాయి. జాతీయ అంతర్జాతీయ సంస్థలకు ఆర్థిక కేంద్రంగా అమరావతి రూపుదిద్దుకోవటం రాష్ట్రానికి గర్వకారణం. ఆర్థిక వ్యవస్థ బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణ సహా ప్రపంచ స్థాయి కార్యక్రమాలకు అమరావతి కీలక కేంద్రం అవుతోంది. అమరావతిలో సుమారు 2500 కోట్ల రూపాయల వ్యయంతో 2 భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 5 ఎకరాల 35 సెంట్లలో 1299 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయ కాంప్లెక్స్, మరో 17 ఎకరాల్లో 1235 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర ఉద్యోగుల గృహ సముదాయం నిర్మాణం కాబోతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అమరావతి సమాన దూరంలో నడిబొడ్డున ఉంది. రాయలసీమ వాసులకైనా ఉత్తరాంధ్ర వాసులకైనా రాకపోకలకు ఇది అత్యంత అనుకూలమైన ప్రదేశం. కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య వాటర్ గ్రిడ్, రైల్వే కనెక్టివిటీ, నేషనల్ హైవేలకు దగ్గరగా ఉండటం వల్లే నిపుణులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. ఈ వాస్తవాలకు విరుద్ధంగా గొడ్డలపాటి అమరావతిపై విద్వేషం వెళ్ళగక్కుతోంది. జనవరి 1, 2015న విశిష్టమైన భూ సమీకరణ పథకానికి సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో సిఆర్డీఏ రూపకల్పన చేసింది. కేవలం 60-90 రోజుల్లోనే 28,538 మంది రైతులు 34,395 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారు. రైతుకు భూమి అంటే కేవలం ఆస్తి కాదు, అది భావోద్వేగం, గుర్తింపు, జీవనాధారం అయినప్పటికీ వారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం దానిని త్యాగం చేశారు. బలవంతం లేదు, స్వాధీనం లేదు, కేవలం చంద్రబాబు మీద నమ్మకంతో ముందుకు వచ్చి ఇచ్చారు. దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే ఇంత భూమిని ఏ నాయకుడు స్వచ్ఛందంగా సమీకరించలేదు. ఇది కేవలం చంద్రబాబు సమర్థతపై రైతుల విశ్వాసానికి నిదర్శనం. అమరావతి భూ సమీకరణ ప్రపంచ చరిత్రలోనే అపూర్వ ఘట్టంగా నిలిచిపోయింది. స్థాయి గ్రీన్ఫీల్డ్ రాజధానిగా అంతర్జాతీయ సలహాదారులతో సుస్థిరమైన భవిష్యత్ డిజైన్తో అమరావతి రూపకల్పన జరుగుతోంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన 3 రాజధానుల ప్రతిపాదన అనంతరం దేశంలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రజాస్వామ్య నిరసన. అప్పటి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు, మహిళలు రాత్రింబవళ్లు రోడ్లపైనే ఉన్నారు. వృద్ధులు సైతం పాదయాత్రలు చేశారు. దళిత రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించి వారి చేతులకు బేడీలు వేసి జైళ్లకు తరలించి నాటి పాలకులు హింసించారు. పోలీస్ కేసులు, లాఠీ ఛార్జీలు, మహిళలపై దారుణమైన దాడులు, అవమానాలు, వేధింపులకు గురయ్యారు. ఇన్ని నిర్బంధాల్లో సైతం 1631 రోజుల పాటు నిర్విరామంగా రాజధాని రైతులు పోరాటాలు చేశారు. ఈ సుదీర్ఘ పోరాటంలో
230కి పైగా రైతులు వేధింపులకు తాళలేక ప్రాణాలు వదిలారు. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు, ఇది ఆత్మ గౌరవం కోసం చేసిన పోరాటం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలు అమరావతికి మద్దతు పలికారు. రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారింది. రైతుల ప్రాణత్యాగాలు ఓవైపు, పోరాటాలు మరోవైపు. న్యాయస్థానాల జోక్యంతో రాజధాని అమరావతి చెక్కు చెదరకుండా అలా నిలబడింది. అమరావతికి అడుగడుగున అడ్డంకులు ఎదురైనా అంతిమంగా మాత్రం అడుగు బలంగా పడింది. రాజధాని అంటే కేవలం పరిపాలన రాజధానిగా కాకుండా ప్రతి తెలుగువాడు మాకు గొప్ప రాజధాని అమరావతి ఉందని గర్వంగా తలెత్తుకునేలా ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించాలని సీఎం చంద్రబాబు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ప్రపంచంలో టాప్ 5 నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. జనావాసాలతో విశాలమైన రహదారులు, అత్యుత్తమ ప్రజా రవాణా, హాయిగొలిపే పచ్చదనం, ఆహ్లాదాన్నిచ్చే వినోద కేంద్రాలు, క్రీడా మైదానాలు, అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల శుద్ధి కేంద్రాలు, ఇలా అమరావతిని సర్వశ్రేష్ఠ నగరంగా ప్రపంచ పటంలో నిలపడానికి 9 థీమ్ సిటీలను 27 టౌన్షిప్లుగా అమరావతి నగర నిర్మాణ ప్రణాళికలు రూపొందించారు. 1000 ఏళ్ల ముందు చూపుతో, పగడ్బందీ వ్యూహంతో సమకాలీన భారతదేశంలో నిర్మితమైన నగరాలు, రాజధానులు ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకు సులభ సుస్థిర జీవనానికి కావలసిన ప్రతి అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుని ప్రజా రాజధాని నిర్మిస్తున్నారు. అందుకు అనుగుణంగా రాజధానిలో పరిపాలన, న్యాయ, ఆర్థిక, విజ్ఞాన, ఎలక్ట్రానిక్స్, ఆరోగ్య, క్రీడా, మీడియా, పర్యాటక వంటి 9 థీమ్ సిటీలను నిర్మించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రపంచానికే గర్వకారణం కానున్నది. జగన్ రెడ్డి తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రతిపాదన కారణంగా పెట్టుబడులు గణనీయంగా పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా మునిగిపోయే రాజధాని అని అమరావతికి నిర్మాణం కోసం సమకూర్చుకున్న నిధులను ప్రజల నుండే వివిధ రూపాల్లో వసూలు చేస్తారని అబద్ధపు ప్రచారం చేశారు. జగన్ రెడ్డి నిర్వాహకం వల్ల 2 లక్షల కోట్ల రూపాయల విలువైన 130 పరిశ్రమలు, ప్రఖ్యాత వ్యాపార విద్యా సంస్థలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిలో రాజధాని నిర్మించడానికి మద్దతు తెలిపి అధికారులకు వచ్చాక 3 రాజధానుల పేరుతో కుల చిచ్చు, ప్రాంతీయ చిచ్చు పెట్టి తన కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర చేశారు. ఏపీలో 3 రాజధానులు పెడతామంటూ ప్రచారం చేసిన జగన్ రెడ్డి అసెంబ్లీలో అడ్డగోలు తీర్మానాలతో హడావుడి చేసి శాసన మండలిలో 3 రాజధానుల బిల్లులు పాస్ చేయలేదని నెపంతో అప్పటి చైర్మన్ షరీఫ్పై సభలోనే దాడి చేయించారు. అమరావతిని పూర్తిగా చంపేయాలనే దుష్ట ఆలోచనలతో జగన్ రెడ్డి అండ్ కో రాజధాని రైతులను చిత్రహింసలకు గురి చేశారు. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఏపీ రాజధాని అమరావతిని కుప్ప కూల్చాడు. ఎక్కడే పనులు అక్కడే ఆపేశాడు, వీలైతే కూల్చేశాడు. రోడ్లను తవ్వేసి మరి వైసీపీ నేతలు, కార్యకర్తలు దోచుకున్నారు. రాజధాని నిర్మాణం కోసం కాంట్రాక్టర్లు తెచ్చిన మెటీరియల్ను కూడా వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు తమ అనుచరులతో దోపిడీ చేయించారు. కాంట్రాక్టులను తరిమేశారు. టీడీపీ ప్రభుత్వంలో 44 ఎకరాలలో పేదల కోసం కట్టించి ఉన్న 5024 టిట్కో ఇళ్లను ఇవ్వకుండా పాడుపెట్టారు. R5 జోన్లో చెల్లని పట్టాలతో భూములిచ్చి బడుగు బలహీనలను మోసం చేశారు. 5 ఏళ్ల పాటు కేంద్రానికి తప్పుడు ఫిర్యాదులు చేసి అమరావతి నిర్మాణానికి కేంద్రం నుండి సాయం రాకుండా చేశారు. రాజధాని నిర్మించేందుకు నిధులు లేవని చెప్పిన జగన్ తన సొంత ఖర్చులకు తనకు సన్నిహితంగా ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టు కేసులకు డబ్బులు తోచిపెట్టారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ నిరాధారణ ఆరోపణలు చేసి కోర్టులతో చివాట్లు తిన్నాడు. ఎంత జరిగినా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు. నిత్యం కొత్త అబద్ధాలతో కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాడు. ప్రజా రాజధానిపై కుట్రలు ఆపకపోతే రాబోయే కాలంలో వైసీపీ పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదనేది నిర్విధాంశం.